హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఏపీలో రాజకీయాలు ఫుల్గా రసవత్తరంగా నడుస్తున్నాయి సార్. కూటమితో ముందుకు వెళ్తోంది బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. ఎస్పెషల్లీ బీజేపీ గురించి ఈరోజు మాట్లాడదాం సార్. బీజేపీ 10 స్థానాల నుంచి, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తోంది. గతంలో మనకు తెలుసు సార్, బీజేపీ అసలు 0.18% ఓట్ శాతం మాత్రమే ఉంది. 0.74%. ఓకే సార్. ఎస్ సార్, ఈసారి ఎట్లుండొచ్చు అంటే గతంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిందమ్మా. అప్పుడు గత ఎన్నికల్లో 39.5% తెలుగుదేశం పార్టీకి రాగా విడివిడిగా పోటీ చేశారు. 2014లో కలిసి పోటీ చేశారు. వీళ్ళు విడివిడిగా పోటీ చేసినప్పుడు 39.5 తెలుగుదేశం పార్టీ, అంటే ప్రోరేటా బేసిస్, అంటే జనసేన పార్టీ, బిఎస్పి, సిపిఐ, సిపిఎం అందరూ కలిసి పోటీ చేయటం వలన వాళ్ళకి ప్రోరేటా బేసిస్ మీద 7.5% వచ్చింది జనసేన పార్టీకి. వాళ్ళు పోటీ చేసిన స్థానాలు 113 అయినా మొత్తం ప్రోరేటా మీద చూసుకుంటే వాళ్ళకి సుమారు ఒక 7.5%. బీజేపీకి ఒరిజినల్ గా ఓట్ బ్యాంక్ 3 నుంచి 4% వరకు ఇండిపెండెంట్లుగా వాళ్ళకు ఉందమ్మా. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, వైశ్య సామాజిక వర్గం కానీ, మరి హిందూ అభిమానులు అనేవాళ్ళు బీజేపీ ఎప్పటి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా కొన్ని స్థానాలని, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, ఈ స్థానాలు గెలవటం కూడా జరిగింది. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వరుసగా ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ టైంలో గెలవటం జరిగింది. అయితే వీళ్ళు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో ఎన్డీఏ ఫార్మ్ అవ్వక మునిపే ఎప్పటి నుంచినో కలిసి పోటీ చేయటం అనేది జరుగుతా ఉంది. 1985లో కలిసి పోటీ చేశారు ఎన్నికల్లో, రామారావు గారు ఉన్నప్పుడు, పడిపోయిన తర్వాత 1989లో చేశారు. తర్వాత 94 చేశారు. కానీ తర్వాత ఎన్టీఆర్ ఎల్పీతో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది, అంటే లక్ష్మీపార్వతి పార్టీతో. తర్వాత ఇండిపెండెంట్ గా చాలా బలంగా రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పెరగటం జరిగింది. అంటే వాళ్ళకి వేరియింగ్ ఓట్ శాతాలు ఉన్నాయి. అయినా కూడా మనం 3% వరకు నికరంగా వాళ్ళ ఓటు శాతాన్ని చేయొచ్చండి. లాస్ట్ టైం ఏమని జరిగిందంటే, భాజపా ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వాలి అనేది ఒక లక్ష్యంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా దాదాపుగా వాళ్ళ 3% ఓట్లలో 2.2% వైసీపీకే బదలాయింపు జరిగింది. ఈసారి ఏంటంటే జాతీయ స్థాయిలో ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా భాజపా మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్డీఏలో భాగస్వామి అవటం వలన ఇక్కడ జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా, 2014లో వాళ్ళు భాగస్వామి, తర్వాత విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా కలిశారు. ఎన్నికల తదుపరి వెంటనే ఫస్ట్ కలిసింది జనసేనే, చివరో నిమిషంలో కలిసింది తెలుగుదేశం పార్టీ. వీళ్ళంతా కలిసి పోటీ చేస్తే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న బలాన్ని అదే విధంగా 50% వరకు వేసుకోవచ్చు. ఎందుకనంటే జనసేన 7, వీళ్ళ యొక్క 3% ఓట్లు ఉన్నాయి. దాన్ని అంతవరకు ఖాయంగా వాళ్ళ ఓటు శాతాలని ఖరారు చేసుకోవచ్చు. అయితే ఈసారి వాళ్ళు 10 స్థానాల్లో పోటీ చేస్తున్నారమ్మా. ముఖ్యంగా ఈ 10 స్థానాలు గెలవరు వీళ్ళు. ఇవి వైసీపీకి దారాగత్వం చేసిన స్థానాలు అని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో కొంతమంది అత్యుత్సాహ కార్యకర్తలు పెడతా ఉన్నారు పోస్టులు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. భాజపా చాలా తీవ్రమైన కసరత్తు ఈ 10 స్థానాల్లో 6 స్థానాలు గెలవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 6 స్థానాలు అంటే అభ్యర్థులు కూడా చాలా బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఆర్థికంగా అంగబలం కలిగిన వ్యక్తులే ఆ 6 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఇందులో 4 స్థానాలు ఖాయంగా గెలుస్తారు. అవేంటో మీకు వివరంగా చెప్తాను. చెప్పండి. ఎచ్చెర్ల స్థానం, శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల స్థానంలో నడకూడిది ఈశ్వరరావు గారని ఆయన ఒక కాలేజీ సంస్థలను నడుపుతున్నాడు. ఆ ఎచ్చెర్ల స్థానంలో ఆయన గతంలో కళా వెంకట్రావు గారికి ఆయన శిష్యుడు. అంటే ఆయన మాజీ హోమ్ మినిస్టరు గా చేశారు, అనేక మంత్రి పదవులు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా కూడా పనిచేసి చాలా సీనియర్.
ప్రతిభా భారతి గారు అదే నియోజకవర్గంలో హెచ్ఎల్ నియోజకవర్గంలో 5 సార్లు వరుసగా గెలవటం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన నియోజకవర్గం. అయితే గత ఎన్నికల్లో గొర్రె ఆయన గెలవటం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి అతి తక్కువ, అంటే దాదాపు 10,000 సుమారు ఓట్లతోటి గెలవటం జరిగింది. అయితే అక్కడ జనసేన ప్రభావం కూడా వాళ్ళు ఓట్లు చీల్చుకోవటం వలన, జనసేన కూటమి ఓట్లు చీల్చుకోవటం వలన కళా వెంకట్రావు గారు ఓడిపోవటం జరిగింది. ఆ స్థానాన్ని భాజపాకి ఇచ్చారు. అక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే, అక్కడ 25,000 మంది భాజపా కార్యకర్తల్ని సభ్యులుగా ఆయన చేర్పించారు. 25,000 మందిని. గత 5 సంవత్సరాలుగా ఈయన ఇప్పుడు ఉన్న ఈశ్వరరావు గారు, అభ్యర్థిగా ఉన్న ఈశ్వరరావు గారు చేర్పించడం జరిగింది. ఆ అరకు విజయనగరం పార్లమెంటరీ పరిధిలో భాజపా అత్యధికంగా వర్క్ చేస్తూ ఉందండి. అందుకని చెప్పి ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి మరి కళా వెంకట్రావు గారు గెలిచారు, ప్రతిభా భారతి గారు గెలవటం 5 సార్లు గెలవటం జరిగింది. మరి ఈయన కుండ్రు మురళీమోహన్ గారు రెండు పర్యాయాలు గెలుస్తారు. ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. రాజాం దగ్గరేమో తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా రాజాంలో ప్రతిభా భారతి గారు వర్క్ చేస్తా ఉన్నారు. కుండ్రు మురళి గారు రాజాంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇటు పక్క చీపురుపల్లిలోనేమో బొత్స సత్యనారాయణ గారి మీద ఈయన పోటీ చేస్తా ఉన్నారు. అందుకని చెప్పి 3 వర్గాలు బలంగా భాజపాకు పనిచేయటం, వాళ్ళకి స్వతహాగా కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా భాజపా గెలిచిన స్థానాలు అదొకటి, అదే నియోజకవర్గంలో గెలిచారు. కాబట్టి హెచ్చర్లో తప్పకుండా, ఎందుకంటే గొర్రె ఆయన పేరు కిరణ్ కుమార్ గారు, గొర్రె కిరణ్ కుమార్ గారి మీద ఒక మండల ప్రెసిడెంట్ హత్య రాజకీయాలు చేస్తున్నారు అనేది బలంగా అక్కడ వ్యతిరేకత స్థానికంగా. అది ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఈ వైసీపీ ఎమ్మెల్యే భూదందాలు, భూ ఆక్రమణలు, వీటి మీద వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అభివృద్ధి జరగలేదు కాబట్టి ఆ వ్యతిరేకత ఎలాగూ ఉండనే ఉంది. దానికి తోడు వీడు బోనస్ అన్నమాట. ఈ బోనస్ తప్పకుండా అత్యధిక మెజారిటీ తోటి అక్కడ భాజపా అభ్యర్థి గెలుస్తారు. ఇక అరకు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం, ఆ ఎస్టీ రిజర్వ్ స్థానంలో పంగి రాజారావు గారు అని చెప్పి ఒక అభ్యర్థిని భాజపా ఎంచుకుని, ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పంగి రాజారావు గారు పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా. జనసేన యాక్చువల్గా ఆయన జనసేన టికెట్ ఇవ్వలేదని చెప్పి ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేస్తారు. ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేసి కూడా ఆ నియోజకవర్గంలో ఆయన 10,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన టీచర్, ఆయన ఉపాధ్యాయుడు, కొంచెం కామ్గా ఉంటారు. కానీ బలం లేక కాదు, పోటీ ఇస్తున్నారు. కానీ అక్కడ వైకాపాకి కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు. అంటే అక్కడ ఈ అరకు ఎస్టీ నియోజకవర్గంలో ఇండిపెండెన్స్ రకరకాలుగా చాలా మంది, సిపిఎం వాళ్ళు కూడా ఒక 10,000 ఓట్లు వాళ్ళకు కూడా ఉన్నాయి. వీళ్ళంతా బహుముఖ పోటీలో ఎవరు ముందుకు వస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అభ్యర్థి ముందుకు రావటానికి, అంటే కొంచెం ఎక్కువ ఓట్లు వాళ్ళకి ఎలాగూ పడతాయి కాబట్టి ఈ బహుముఖ పోటీలో ఏ విధంగా ఉంటుందనేది చెప్పలేము. భాజపా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ తీర్చుకోగలుగుతారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టికెట్లు ఆశించిన అభ్యర్థులు అక్కడ వ్యతిరేకంగా చేస్తున్నారు, అక్కడ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అందుకని చెప్పి అక్కడ కొండధరలో ఎక్కువగా సామాజిక వర్గం దృష్ట్యా ఎక్కువగా ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైకాపాకి అనుకూలంగా ఉంది. ఇకపోతే విశాఖపట్నం నార్త్లో గతంలో మరి 2014లో విష్ణుకుమార్ రాజు గారు అక్కడ గెలవటం జరిగింది. అక్కడ ఆయనకు ప్రాబ్లం ఈసారి జేడి లక్ష్మీనారాయణ గారి రూపంలో వచ్చింది. ఆయన సిబిఐ మాజీ డైరెక్టర్, ఆయన అదివరకే పార్లమెంటు అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారు. అయితే మీకు వివేకవంతమైన ప్రజలు ఉన్న చోట ఇన్ని రాజకీయ పక్షాలు ఉండగా ఈయన ఇండిపెండెంట్గా ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి ఎందుకు పోటీ చేస్తున్నాడు అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. అక్కడ క్షత్రియ సామాజిక వర్గం అధికంగా లేకపోయినా క్షత్రియ సామాజిక వర్గం యొక్క పెత్తనం నడుస్తూ ఉంటుంది. ఎందుకనంటే వైసీపీ కూడా క్షత్రియ సామాజిక వర్గం చెందిన అభ్యర్థి, ఈయన కూడా క్షత్రియ సామాజిక వర్గం. అది
ఈ రెండు ఉన్నాయండి ఇక్కడ. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి రిప్రజెంట్ చేస్తూ విష్ణు కుమార్ రాజు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అది తెలుగుదేశం పార్టీకి విశాఖ ప్రాంతంలో బలంగా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలన్నింటినీ మద్దతును కూడగట్టుకోగలిగిన శక్తి విష్ణు కుమార్ రాజు గారికి ఉంది. ఓకే. ఇకపోతే అక్కడ గౌరలు, మరి అతర బీసీ కులాలు, అందులో కొంతమందిని నార్త్ ఇండియా వాళ్ళని ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు విద్యావంతులను ఆకర్షించలేరు కదా. నార్త్ ఇండియన్ విద్యావంతులైన ఆయన అక్కడ తెలుగు విద్యావంతుల్ని ఆకర్షించగలుగుతారు ఆయన. ఎందుకంటే ఆయన చాలా ఎలివేటెడ్ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా కొంతవరకు చీల్చుకోగలుగుతారు. అయితే కూటమి అభ్యర్థికి ఇప్పటికే దాదాపు 29,000 మెజారిటీ ఉందండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిస్తే ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే 20. సహజంగా విశాఖలో వైసీపీ అంటే సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ పెత్తనం ఎక్కువగా ఉంది. మరి అక్కడ కొండలకే గుండు కొట్టించేస్తున్నారు అనేది ఒక ప్రచారం వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి మూలంగా తప్పకుండా విష్ణు కుమార్ రాజు గారు ఆ నియోజకవర్గంలో ఆయన 50,000 మెజారిటీతో గెలుస్తానని ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. కానీ 20 నుంచి 25,000 మెజారిటీ వరకు ఆయనకి వచ్చే అవకాశం, అంటే రాష్ట్రంలో సుజనా చౌదరి గారిది కానీ విష్ణు కుమార్ రాజు గారిది కానీ అత్యధికమైన ఓట్లతో గెలిచే నియోజకవర్గాల్లో ఈ రెండు ఒకటి ఉన్నాయని హెచ్చర్లతో సహా ఈ 3 నియోజకవర్గాల్లో అత్యధికంగా గెలిచే అవకాశం. ఇక గోదావరి జిల్లాలోకి వస్తే అనపర్తి చాలా ఇదేంటంటేనండి, చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరో తేల్చకుండా లేట్ చేసిన నియోజకవర్గం అన్నమాట. ఈ అనపర్తి నియోజకవర్గం మరి రాజమండ్రి ప్రాంతం పరిధిలోకి, పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ పురంధరేశ్వర్ గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అక్కడ 2 కుటుంబాలే, ఇద్దరు ఆయన కానీ లేకపోతే ఈ రామకృష్ణారెడ్డి గారి కుటుంబం కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన. ఆయన అరాచకాలను ఎదుర్కోవాలి అని అంటే రామకృష్ణారెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అనేకమైన కేసులు పెట్టించుకొని ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆయన బీజేపీ తరఫున పోటీ చేయను అన్న వ్యక్తిని ఒప్పించారు. భాజపా తరఫున ఆయన రంగంలో ఉన్నాడు, ఆయన పోటీలో ఉన్నాడు. దీనికి ఇక్కడ గెలుపోవటములు ఎలా ఉంటాయనేది ఆ వేవ్ గోదావరి జిల్లాలో మొత్తం కూటమి వేవ్ ఉంది కాబట్టి ఉందనే ప్రచారంలో ఈ సీటు కూడా భాజపా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం సూపర్ కలర్ ఎప్పుడు వస్తుందంటేనండి, ఈ ప్రాంతంలో మాజీ సీఎం కూతురు ఆమె పురంధరేశ్వరి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి భాజపా అగ్రనేతలు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా కాకుండా రామకృష్ణారెడ్డి గారిని గెలిపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్ట్రా అడుగు వేస్తారు అని, అంటే ఎక్స్ట్రా మైల్ విల్ రన్, నేను ఐ వాక్ ఫర్ యూ ఎక్స్ట్రా మైల్ అని అంటుంటారు సామెతగా. ఆయన కోసం ఆయన మరొకసారి అక్కడ ప్రచారానికి వస్తారు అని, ఆ కూటమి అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకోవటం కోసం. ఎందుకంటే అంత తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఓట్ బ్యాంక్ అంతా కూడా కమలం గుర్తుకి షిఫ్ట్ చేయాలి కదా. ఆ షిఫ్ట్ చేయటంలో భాగంగా జనసేన అని ఇద్దరు కూడా వస్తారు. ఎందుకంటే కేంద్ర నాయకులు అమిత్ షా గారు తప్పకుండా వస్తారు కదా. అమిత్ షా గారు వాళ్ళు రేపు మీటింగులకు వస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ స్థాయిలో 6 పోటీ చేస్తున్నారు కాబట్టి వస్తారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉండే అవకాశం ఉందండి. ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ ముస్లిం మతస్థులు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళు గెలుపోవటంలో శాసిస్తారు అని అంటే ఒక రకంగా శాసిస్తారు. ఇక్కడ పోలరైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అని, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అనేకమైన వర్గాలు ఉన్నాయి. మరి బొద్దాడి వెంకటం గారి వర్గం, బొండా ఉమా గారి వర్గం, నాగుల్ మీరా గారి వర్గం, జలీల్ ఖాన్ గారి వర్గం, ఇలా అనేకమైనది అక్కడ నాయకులు ఉన్నారు. అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్సే. బొండా ఉమా గారి కంటే వేరే నియోజకవర్గం ఇచ్చారు కాబట్టి బొద్దాడి వెంకటం గారు కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు.
ఆయనకు కూడా ఇక్కడ నగర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధికంగా ఉంటారు. వైశ్య సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం వీళ్ళు కూడా కాపులు, వీళ్ళంతా కూడా బాగా ఉంటారు. కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు పెద్దగా అక్కడ బలం లేదు. అయితే సుజనా చౌదరి గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఆయనకి ఎలా అడ్వాంటేజ్గా అయిందంటే, ఆయన కేంద్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వంలో పనిచేశారు. కేంద్ర మంత్రి అంటే దాదాపు ఈ నాయకులందరూ ఏ నాయకులైతే టికెట్లు అడుగుతున్నారో ఆ నాయకులందరూ ఆయనకి శిష్యులుగానే ఉండేవారు. అందువలన ఆయన నామినేషన్కి భాజపా సహజంగానే గతంలో అక్కడ గెలిచి ఉంది. గతంలో ఈ విజయ్ వెల్లంపల్లి గారు కూడా అక్కడ పోటీ చేస్తున్నారు, ఓడిపోయినా పోటీ చేశారు. అక్కడ అందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమంలో నాగుల్ మీరా గారు, జలీల్ ఖాన్ గారు ఇద్దరు కలిసి పనిచేశారు. బుద్దాడి వెంకన్న గారు అందరూ కూడా కేసినేని చిన్నిని పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గం అక్కడ కలిసి పనిచేస్తున్నారు. ఆయనకి అనుకూలంగా అనేకమైన వర్గాలు హిడెన్గా, ఎందుకనంటే ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్నిక గెలవడం. కానీ సుజనా చౌదరి గారు ఇప్పుడు డైరెక్ట్ పోటీలో ఉండడం ఫర్ ద ఫస్ట్ టైం అంట కదా సార్. సో ఎట్లా ఉండొచ్చు, ప్రజల్లో ఎట్లా రెస్పాన్స్ ఉంది? ఆయన కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉందండి, కానీ ఈయన పోటీ చేయటం ఫస్ట్ టైం. ఎలక్షన్ దాదాపు మీకు అనేకమైన హిడెన్ శక్తులు ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నాయి అక్కడ ఆ నియోజకవర్గంలో మీకు అనేక క్రాస్ ఓటింగ్ కూడా జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడి కంటే ఎక్కువ ఓట్లు సుజనా చౌదరికి అక్కడ వచ్చే అవకాశం ఉంది, చిన్ని గారి కంటే కూడా. ముస్లిం సామాజిక వర్గంలో బలమైన చీలిక ఏర్పడుతుంది. కేవలం అది తెలుగుదేశంలో ఉన్న 2 గ్రూపులు పనిచేయటమే, జలీల్ ఖాన్, నాగుల్ మీరా. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా చేయాలి అనేది సుజనా చౌదరి గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి వెనక మంత్రాంగం అంతా కూడా 2 ఎలక్షన్లో ఆయనే చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా తెలిసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. అక్కడ నాయకుల్ని అధినాయకుడితో సంబంధం లేకుండానే మేనేజ్ చేయగలుగుతారు. దానికి తోడు భాజపా కేంద్ర నాయకత్వ సహాయ సహకారాలు కూడా. ఒక రోడ్ షో అంటే మాటలు కాదు కదండి. అమిత్ షా గారు వచ్చి నిన్న హైదరాబాద్ లో చూశారు, అంత బ్రహ్మాండమైన రోడ్ షో నిర్వహించారు. అలా ఆ ఒక క్యాంపెయిన్ ఊపుని అయితే తీసుకురాగలుగుతారు. ఎందుకంటే కేసినేని చిన్ని గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఆ లోక్సభ పరిధిలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గం కూడా మెజారిటీ ఎంతైనా చెప్పలేం, కానీ చాలా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం సుజనా చౌదరి గారికి అక్కడ ఉందండి. ఇకపోతే కైక్లూరులో ఇది గతంలోనే ఆయన కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలిచి 2014లో మినిస్టర్గా కూడా చేశారు. తర్వాత ఆయన పోటీ చేయలేదు, లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి ఆయనకి ఇచ్చారు. ఆయన గట్టి పోటీలో ఉన్నాడండి, అటు ఈస్ట్ గోదావరి వేవు, ఇటు వచ్చేసి కృష్ణా జిల్లా వేవు, ఈ 2 కలవాలి. కలిస్తే అక్కడ ఆయన రాజకీయ చాతుర్యం ఉంది. అంటే తిమ్మిని మమ్మిని చేయగలిగిన శక్తి ఉంది. అంటే బడా నాయకుల అండదండలు ఉన్నాయి. అది దానికి తోడు భాజపా వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు హిడెన్గా ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది అవన్నీ కూడా బాగా అండదండలు కలిగిన వ్యక్తి కాబట్టి. కానీ పోటీలో ఉన్నారు, అక్కడ గట్టి పోటీలో భాజపా ఉంది. ఇక ధర్మవరంలో భాజపాలోనే వరదాపురం సూర్య అని చెప్పి గట్టి అభ్యర్థి ఉన్నాడండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అక్కడ ఉండేవాడు వరదాపురం సూర్య. అక్కడ పరిటాల శ్రీరామ్ అంటే పరిటాల రవి గారి అబ్బాయి, సునీత గారి అబ్బాయి, ఆయన చాలా కాలంగా ఇన్ఛార్జిగా కూడా చేశారు. ఆయన పని చేసుకుంటా ఉన్నారు, ధర్మవరం టికెట్ ఇస్తారు అని చెప్పి. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతినేని ఆయన గారు బలమైన అభ్యర్థి. దానికి బలమైన ధీటైన అభ్యర్థి అంటే సత్యప్రసాద్. సత్యప్రసాద్కి ఇవ్వటం జరిగింది. సత్యప్రసాద్ గారు వెంకయ్యనాయుడు గారి శిష్యుడు. ఆయన కేంద్ర కార్యదర్శిగా పనిచేస్తాను. భాజపా అగ్రనాయకుల్లో సౌత్ ఇండియాలో సత్యప్రసాద్ గారు ఒక నాయకుడిగా ఎదిగాడు. ఎందుకంటే ఆయనకి జర్నలిస్ట్గా కూడా ఆయన మంచి వాల్యూస్ అయ్యి ఉన్నాయి.
వైసీపీని 4 సంవత్సరాలుగా నిజాయితీగా ఎదుర్కొంటున్న నాయకుల్లో ఒకడుగా సత్యప్రసాద్ గారికి పేరుంది. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, బోయ సామాజిక వర్గం అక్కడ అధికంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిటాల శ్రీరామ్ని ఒప్పించి ఆ నియోజకవర్గంలో భాజపాని గెలిపించుకురావాల్సిన బాధ్యతని అప్పచెప్పారు. ఇక వరదాపురం సూరి వర్గం కూడా మనస్ఫూర్తిగా ఈ కూటమి అభ్యర్థికి పనిచేస్తే తప్పకుండా గట్టి పోటీని ధర్మవరంలో భాజపా అభ్యర్థి ఇవ్వగలుగుతాడు. అంటే అక్కడ ఆయనకి కేంద్ర నాయకత్వాన్ని కూడా ఒప్పించి కొన్ని మీటింగ్స్ అవి కూడా పెట్టించుకోగలిగితే ఇవ్వగలుగుతారు. ఇక బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అక్కడ పోటీ చేస్తున్నది అది భాజపా వీక్ క్యాండిడేట్, అక్కడ పెద్ద ప్రభావం చూపించలేకపోవచ్చు. అక్కడ వైఎస్ఆర్సీపీకి సునాయాసంగా గెలిచే స్థానం జమ్మలమడుగు కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలో చాలా తీవ్రమైన పోటీ జరగబోతోందండి. ఆదినారాయణ రెడ్డి గారు బలమైన అభ్యర్థి, మాజీ మంత్రిగా చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆయన చేయటం జరిగింది. ఆదినారాయణ రెడ్డి గారు కూడా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారితో ఒక అంతర్గతమైన ఒక అవగాహన వాళ్ళకి ఏర్పడింది లోక్సభ పార్లమెంట్కి. ఎందుకంటే ఆయన బహిరంగంగా చెప్పాడు, పార్లమెంట్కి నేను అంటే వాళ్ళ సోదరుడి కొడుకే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి వర్ధంతిలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతమైన ఇది లేకుండా చేద్దాము అని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టింది ఆయన. అదే వైఎస్ షర్మిల గారు కనుక పోటీ చేసేటట్టయితే, దానికి సునీతారెడ్డి గారు యాక్సెప్ట్ చేసినట్టయితే మనం అందరం కలిసి ఒకే అభ్యర్థిని పార్టీలకు అతీతంగా మనం చేద్దాము అని చెప్పి అదే స్ఫూర్తితోటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా మైదుకూరులో వాళ్ళు మేము కూడా చేస్తామని చెప్పి అలా కొంతమంది, వరదరాజు రెడ్డి గారు ఇలా కొంతమంది ఓపెన్గా అంటే బహిరంగంగా వారు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు కాబట్టి చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ వర్గం పనిచేస్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి. పోటీ చాలా తీవ్రంగా ఉందండి జమ్మలమడుగులో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నిక కాబట్టి గెలిస్తే మినిస్టర్ అవుతాడు ఉమ్మడి శాసనసభలో కాబట్టి ఆ విధంగా ఉంది. ఇలా 6 స్థానాల్లో భాజపా అంటే పోటీలో లేని స్థానాలు వచ్చేసి మీకు అరకు ఒకటి వస్తుందండి, మీకు బద్వేలు ఒకటి వస్తుంది, ఆదోనిలో పార్థసారథి గారికి ఇచ్చారండి, డాక్టర్ పార్థసారథి గారు. అది కర్నూలు జిల్లా ఆదోనిలో అక్కడ బలమైన నేత తెలుగుదేశం పార్టీకి ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారని ఉంది. ఆయనకి కాదని చెప్పి ఇప్పుడు ఆయన చాలా యువగళం కానీ మరి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు అన్నీ కూడా ఆయనే నిర్వహించారు. ఆదోళనలో పార్థసారథి గారు అని ఆయన చాలా నిదానస్తుడు, డాక్టర్ పార్థసారథి రెడ్డి గారు. ఆయన భాజపాకి బలమైన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి. ఆయనకి సామాజిక వర్గాల నేపథ్యంలో ఆయన గనక మంచి ఓటు బ్యాంకును తెచ్చుకోగలిగితే, తెలుగుదేశం ఓటు బ్యాంక్ కనుక ఆయన పూర్తిగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఆయన కూడా బలమైన పోటీ మాత్రం అక్కడ ఇస్తారు. గెలుపోవటం చెప్పలేం. జమ్మలమడుగు, బద్వేలు, ఆదోని, ధర్మవరం, నెల్లిమర్ల ఈ స్థానాల్లో కొంచెం అనుమానంగా ఉంది. ఇందులో జమ్మలమడుగు స్థానం గెలవటానికి అవకాశం ఉంది. అయితే అరకు స్థానం కూడా భాజపాకి, అరకు ఎస్టీ స్థానం కూడా టైట్ అమ్మ. ఇంకా గెలిచే స్థానాలు వచ్చేసరికి ఎచ్చెర్ల, మరి విశాఖపట్నం నార్త్, ఇది విజయవాడలో సుజనా చౌదరి గారు, ఈ స్థానాలు తప్పకుండా భాజపా. కైకలూరు ఒకటి గెలుస్తారు, జమ్మలమడుగు ఒకటి గెలుస్తారు. 5 స్థానాలు మాత్రం. అసలు బీజేపీ ఏపీలో అసలు లేని పార్టీకి
అది ఏదన్నా కానీ, అది 1 కానీ 2 కానీ సార్, ఒక ఎంట్రీ అయితే దొరికినట్టు అవుతుందా? తప్పకుండా. ఈసారి తప్పకుండా దొరికినట్టు మీకు అవుతుంది. దాని ప్రభావం పార్లమెంట్ ఎట్లా ఉండొచ్చు? పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి మీకు 6 స్థానాలు పోటీ చేస్తున్నారమ్మా. ఈ 6 స్థానాల్లో నాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ప్రకారం అరకు స్థానాన్ని కూడా గెలుస్తారు అనేది ఒక వార్త వినిపిస్తుంది. అది ఎలా గెలుస్తారంటే మరి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్టీ నియోజకవర్గాల్లో, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో భాజపా యాక్టివేట్ అయింది. వాళ్ళ కార్యకర్తలు ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఆ స్కీమ్స్ని ఎక్కువ మేము చేస్తున్నామని ప్రచారం చేసుకుని చేయటం ద్వారా భాజపా యాక్టివేట్ అయింది. అందులో ఆమె కూడా గతంలో పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు కాబట్టి ఆ స్థానం కూడా గట్టి పోటీ ఇస్తారు అనేది వార్తలు వస్తున్నాయమ్మా. ఇంకా అనకాపల్లి ఖాయం, రమేష్ గారు గెలవబోతున్నారు. ఇక రాజమండ్రిలో ఆమె గెలుపు ఖాయం అండి, పురంధరేశ్వర్ గారు. నరసాపురం కూడా అది కేక్ వాక్ షీట్. అవన్నీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బలం అధికంగా ఉన్న అభ్యర్థి వీక్ అయినా కానీ అది కేక్ వాక్ సీట్ అమ్మ. ఇక వచ్చేసి తిరుపతిలో 2 స్థానాల్లో తీసుకున్నారు వీళ్ళు, రాజంపేట, తిరుపతి. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్న స్థానం చాలా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. అది గెలుపోవటంలో అది చెప్పలేము. అదే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు భాజపా నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వరప్రసాద్ గారు. ఆ స్థానం కూడా చెప్పలేము, అది పోటీలో అయితే ఉన్నారు కానీ ఖాయంగా గెలిచే స్థానాలు 3. అది ఉభయ గోదావరి జిల్లాల్లో 2 స్థానాలు, 1 స్థానం అనకాపల్లి సీఎం రమేష్ గారిది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఆయన మినిస్టర్, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కాబట్టి తప్పకుండా ఆయన శక్తియుక్తులన్నీ కూడా దాని మీద కేంద్రీకృతం చేశారు. వాళ్ళ బ్రదర్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ స్థానం కొంచెం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందండి.